హలో ఇన్వెస్టర్స్, మీరు ఒక ప్లాట్ లేదా ల్యాండ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అడ్వాన్స్ ఇవ్వడానికి ముందు సెక్షన్ 22A గురించి తెలుసుకోవాలి. చాలామంది ఒక్క పాయింట్ చెక్ చేయకుండా ల్యాండ్ కొని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఏంటి, ఎలా చెక్ చేయాలి, ఎందుకు ఇంపార్టెంట్ అనేది సింపుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సెక్షన్ 22A అంటే కొన్ని ల్యాండ్స్ని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రొహిబిటెడ్ చేస్తుంది. ఒక ల్యాండ్ సెక్షన్ 22A లిస్ట్లో ఉంటే ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరగదు, ఇష్యూ క్లియర్ అయ్యే వరకు. కాబట్టి ల్యాండ్ కొనే ముందు సెక్షన్ 22A స్టేటస్ కంపల్సరీగా వెరిఫై చేయాలి. ఏ ల్యాండ్స్ సెక్షన్ 22Aలో ఉంటాయి? జనరల్లీ ఈ టైప్ ఆఫ్ ల్యాండ్స్ సెక్షన్ 22Aలో ఉండొచ్చు. గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్, భూదాన్ ల్యాండ్స్, పబ్లిక్ పర్పస్ కోసము రిజర్వ్ చేసిన ల్యాండ్స్ లైక్ రోడ్స్, పార్క్స్, స్కూల్స్ ఎక్సెట్రా. ప్రతి కేసు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ రీజన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 22A ల్యాండ్ ఎలా చెక్ చేయాలి? ల్యాండ్ కొనే ముందు డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్ డీటెయిల్స్ రెడీ పెట్టుకోండి. సర్వే నెంబర్స్ ఎంటర్ చేసి అఫీషియల్ తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్లో రిజిస్ట్రేషన్ పోర్టల్లో చెక్ చేయండి. అలాగే ఈ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయడం ఇంపార్టెంట్. ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈసీ, ఓనర్షిప్ డీటెయిల్స్, సర్వే రికార్డ్స్, కోర్టు కేసెస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. సెక్షన్ 22A ల్యాండ్ వెరిఫై చేయకపోతే రిజిస్ట్రేషన్ రిజెక్ట్ అవ్వచ్చు, బ్యాంక్ లోన్స్ రాకపోవచ్చు, లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫ్యూచర్లో ల్యాండ్ అమ్మడం కష్టం అవ్వచ్చు. కొన్ని నిమిషాల వెరిఫికేషన్ మీ లక్షల ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సేలర్ చెప్పిన మాటలు మాత్రమే నమ్మకండి. ల్యాండ్ కొనే ముందు లీగల్ వెరిఫికేషన్ కంప్లీట్గా చెక్ చేయండి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రియల్ ఎస్టేట్, ల్యాండ్ వెరిఫికేషన్, HMDA, రేరా, సెక్షన్ 22A లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ టాపిక్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.